ఆంధ్రప్రదేశ్లో మందు బాబులకైతే షాకింగ్ న్యూస్ అండి. ఇది ఖచ్చితంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. 99 రూపాయల బ్రాండ్లపై అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంది మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనం ఆ విషయం మీద పూర్తిగా తెలుసుకుందామండి. ఎందుకంటే ఏపీలో మద్యం ఆదాయం బాగా పెరిగింది. ఈ 99 రూపాయల మద్యం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రకాల బ్రాండ్లన్నీ మనుషులకు పరిచయం చేసిన తర్వాత ఆదాయం అయితే విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి. ఈ యొక్క 99 రూపాయల బ్రాండ్ మందు రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి పిచ్చి మందులన్నీ మాయమైపోయాయి. కాబట్టి ఈ 99 రూపాయల మందు రుచిగాను, శుచిగాను, పద్ధతిగాను, నాణ్యంగాను ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసే మద్యం బాటలలో 100 బాటలు కొంటే 30 బాటల వరకు 99 రూపాయల మద్యమే కొంటున్నారంటండి జనం. అంటే 100కి 30% 99 రూపాయల మద్యమే ఖర్చు అవుతా ఉన్నది. ఇప్పుడు ఈ 99 రూపాయల మద్యం ఖర్చు కావడం వల్ల ఆదాయం తగ్గుతుంది. దీన్ని తగ్గించి 99 రూపాయల మద్యం పరిమాణాన్ని తగ్గించి, అంటే గతంలో ఎన్ని సీసాలు అడిగినా ఇచ్చేవాళ్ళు బార్లలో, ఇప్పుడు అలా కాకుండా 99 రూపాయల మద్యాన్ని ఒక లిమిట్కి పరిమితం చేసి, అంటే ఒక కేసు 2 కేసులు మట్టుకంటే ఒక 100 సీసాల వరకు అమ్మి తర్వాత లేదని చెప్తే ఆ వ్యక్తి ఖరీదైన మద్యం కొంటాడు కదా. తర్వాత ఆ విధంగా మద్యం ఆదాయం పెరగడం కోసమైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం. ఇప్పుడు మనం ఆ అప్డేట్ తెలుసుకుందాం. ఏపీలో మద్యం ద్వారా ఆదాయం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలోనే 14% పెరుగుదల నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండెడ్ మద్యంతో పాటు 99 రూపాయలకే క్వార్టర్ అమ్మకాలు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే. దీంతో అనూహ్యంగా ఆదాయం పెరిగింది. మద్యం పాలసీలోనూ మార్పులు తెచ్చారు. అయితే ఇప్పుడు 99 రూపాయల క్వార్టర్ మద్యం అమ్మకాల విషయంలో ఇందాక మనం అనుకున్నట్టు ఎక్సైజ్ శాఖ కొన్ని మార్పులు అయితే ప్రతిపాదించిందండి. అదే సమయంలో కొత్త బార్ల పాలసీ పైన కూడా కసరత్తు జరుగుతుందని చెప్తున్నారు. పెరిగిన ఆదాయం విషయానికి వస్తే ఏపీ ఖజానాకి మద్యం ఆదాయం బాగా పెరిగింది. ఎక్సైజ్ అధికారులు లెక్క ప్రకారం 2023-24లో మద్యంపై 25,082 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఇంకా 14% పెరిగి 28,840 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇంకా ఈ ఆదాయాన్ని పెంచుకోవాలంటే 99 రూపాయల మద్యాన్ని తగ్గించి ఖరీదైన మద్యాన్ని అమ్మగలిగితే ఇంకా రేట్లు పెరుగుతాయి కదా అని ఆలోచన చేస్తూ ఉన్నట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం తిరిగి అందుబాటులోకి వచ్చింది. మద్యం దుకాణాల టెండర్ల విధానాన్ని కేటాయించారు. జాతీయ కంపెనీలు తయారు చేసే క్వార్టర్ 99 బ్రాండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యొక్క చర్యల వల్ల గతంలో ఉన్న పిచ్చి బ్రాండ్లన్నీ కరుమరుగైపోవడం, 99 రూపాయల మద్యం నాణ్యంగా ఉండడం వల్ల మందుబాబులు ఎక్కువగా 99 రూపాయల మద్యాన్ని కొంటున్నారు. తద్వారా ఆదాయం పెరగడం కష్టంగా ఉంది. అందువల్ల 99 రూపాయల మద్యాన్ని తక్కువ స్థాయిలో అమ్మి ఎక్కువ స్థాయిలో బ్రాండెడ్ మద్యాన్ని అమ్మగలిగితే కనుక ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఒక విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఆ విషయాలు పూర్తిగా తెలుసుకుంటాం. 99 రూపాయల మద్యంపై నియంత్రణ ఎలా వేస్తారంటే, ప్రతి బారులో కొంత మాత్రమే 99 రూపాయల మద్యం అమ్మి తర్వాత లేదని చెప్పడం ద్వారా వాళ్ళు బ్రాండెడ్ కాస్ట్లీ మందు కొని తాగుతారు కనుక ఆటోమేటికల్గా మందుపై ఆదాయం పెరుగుతుందని ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, నాటు సారా అమ్మకాలు జరుగుతున్నటువంటి పల్లెటూరి ప్రాంతాల్లో 99 రూపాయల మద్యాన్ని ఎక్కువగా ఉంచి పట్టణ ప్రాంతాల్లో 99 రూపాయల మద్యాన్ని పూర్తిగా అమ్మకం లేకుండా చేయడం ద్వారా కూడా మద్యంలోని ఆదాయాన్ని పెంచుకోవచ్చని 2 రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారండి. తక్కువ ధరలో లభిస్తున్న క్వార్టర్ 99కి డిమాండ్ పెరగడం. అయితే వీటి అమ్మకాలు పెరిగినా 99 రూపాయలకి ఎన్ని సీసాలు అమ్మినా కూడా ఆదాయం తక్కువ వస్తుంది. అదే 300, 400 క్వార్టర్ అనుకోండి, దానికి సీసాలు అమ్మే కొద్దీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈ విషయమై మద్యం శాఖ కొత్తగా ఆలోచన చేసింది. మొత్తానికైతే మద్యం అమ్మకాలలో బాగా ఆదాయాన్ని పెంపొందించడం కోసం అయితే ఒక సూత్రాన్ని అయితే కనుక్కున్నారు. ఈ ఏడాది ఆగస్టుతో ప్రస్తుతం బార్ పాలసీ కూడా ముగుస్తుందంటండి. దీంతో కొత్త బార్ పాలసీ ఎక్సైజ్ శాఖ కూడా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 870 బార్లు ఉన్నాయి. వాటిలో 42 బార్లు ఎవరూ తీసుకోకపోవడంతో ఖాళీగా మిగిలాయి.
గత ప్రభుత్వం బార్లను వేలం విధానంలో కేటాయించింది. ఈసారి వేలం నిర్వహించాలా, లాటరీ విధానంలో ఎంపిక చేయాలా అనే విషయంపై కూడా కసరత్తు సాగుతుందంట. ఏది ఏమైనా మద్యం పాలసీలో ఆటోమేటికల్లీ ఆదాయం పెరగడం కోసమైతే కొన్ని సూత్రాలు కనుగొన్నారు మన మద్యం శాఖ మంత్రి. చూద్దాం ముందు ముందు ఈ 99 రూపాయల మద్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందా, ఉండకుండా పోతుందా అనే విషయం.